టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్పై దాడి చేసిన వారికి, ఎంపీని టార్చర్ చేసిన వారికి తేడా ఏంటని ప్రశ్నిస్తూ కేసు తీవ్రతను స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు కేసు స్వభావంపై న్యాయస్థానం ఆందోళనను ప్రతిబింబిస్తున్నాయని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. కస్టోడియల్ టార్చర్ ఆరోపణల నేపథ్యంలో సునీల్ నాయక్ వెంటనే సరెండర్ కావాలని హైకోర్టు సూచించింది. పోలీస్ కస్టడీలో జరిగిన ఘటనలపై తీవ్ర ఆరోపణలు ఉండటంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తదుపరి విచారణలో మరిన్ని ఆధారాలు, కీలక వాదనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ కేసు దర్యాప్తు దిశలో తదుపరి పరిణామాలపై అందరి దృష్టి నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్ అందిస్తారు. కొండలరావు, టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైనటువంటి సునీల్ నాయక్ దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ని ఏపీ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. విపక్షాలు వాదనలు అయిన నేపథ్యంలో ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా చేయడం జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. పార్లమెంటు దాడి చేసిన వారికి, ఎంపీని టార్చర్ చేసిన వారికి తేడా ఏంటని కూడా ప్రశ్నిస్తూ కేసు తీవ్రతను కూడా స్పష్టం చేసిన నేపథ్యం కనపడుతుంది. ఈ వ్యాఖ్యలు కేసు స్వభావంపై న్యాయస్థానం ఆందోళనను ప్రతిబింబిస్తాయని న్యాయవర్గాలు చెబుతున్న నేపథ్యంలో కస్టోడియల్ టార్చర్ ఆరోపణల నేపథ్యంలో సునీల్ నాయక్ తక్షణం సరెండర్ కావాలంటూ కూడా హైకోర్టు సూచించడం జరిగింది. పోలీసు కస్టడీలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఆరోపణలు ఉండటంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. తదుపరి విచారణలో మరిన్ని ఆధారాలు, కీలక వాదనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక అంచనా వేసిన నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు దిశలో తదుపరి పరిణామాలపై అందరి దృష్టి ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఈ కేసు అయితే రేపటికి వాయిదా వేయటం జరిగింది. 6 కస్టోడియల్ టార్చర్ కేసు ఏదైతే సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ విచారణ చేపట్టిన నేపథ్యంలో తదుపరి విచారణ హైకోర్టు రేపటికైతే వాయిదా వేయటం జరిగింది. విచారణ సందర్భంగా ఏదైతే ఈ కీలక వ్యాఖ్యలు చేసిందో ఈ వ్యాఖ్యలన్నిటి కూడా అంటే ఒక పార్లమెంటు ఎంపీ అనే సంబోధించింది కాబట్టి దీనికి సంబంధించి ఈ కేసు విషయంలో సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వెంటనే తక్షణమే సునీల్ నాయక్ సరెండర్ కావాలంటూ కూడా ఒక సూచన చేసిన నేపథ్యంలో ఈ కేసు మరో కీలక మలుపు తిరగబోతుంది. ఇప్పటికే 6 చాలా ప్రెస్ మీట్లు పెట్టి సునీల్ నాయక్ గురించి చాలా విషయాలు మాట్లాడిన నేపథ్యం కనపడుతుంది. ఎక్కడా కూడా ఇప్పటి వరకు సునీల్ నాయక్ మీద చర్యలు తీసుకోవాలని కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో ఈ కేసు అయితే ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని అయితే చూడొచ్చు. ప్రియాంక, థ్యాంక్ యూ.